హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా మమ్మీ సండే స్పెషల్గా చేపల కూర వండుదామని ఫిష్ తెప్పించిందండి. మా డాడీ తెచ్చారనమాట చేపించుకొని అక్కడే. అండ్ మా మమ్మీ ముక్కల కింద కట్ చేసి క్లీన్ చేసుకుంటుందండి ఫిష్ని. చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీ మమ్మీ చేత్తో. మమ్మీ చాలా బాగా వండుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చూసేయండి ఎలా చేసింది ఏంటి అని. మమ్మీ చేసిన పద్ధతిలో చేశారంటే చాలా బాగా వస్తుంది అనమాట ఫిష్ కర్రీ. చాలామంది గ్రేవీ అంతా ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని లాస్ట్లో అవి వేస్తారనమాట ముక్కలు. మనం ఏంటంటే ఇది ఆంధ్ర స్టైల్ మొత్తం. అండ్ మా మమ్మీ గిన్నె తీసుకొని అందులో ఆయిల్, ఉల్లిపాయలు, సాల్ట్ వేసుకుందండి. సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టిందనమాట. ఇప్పుడు అవి మగ్గనిద్దాము. ఆయిల్ ఎక్కువే ఉండాలండి ఫిష్ కర్రీకి, నీసు వాసన అనేది ఎక్కువ రాదనమాట. చేప ముక్కల్లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలిపి పెట్టుకుందండి మా మమ్మీ, ముక్కలకి బాగా పడుతుందని. ఇవి ఏం చేపలంటే తుళ్ళులు అంటండి, నాకు తెలీదు, మా డాడీకి అండి తెలుసు అనమాట చేప పేర్లు. చాలా బాగుంటుందండి టేస్ట్. మేము ఎప్పుడు ఇవే తెచ్చుకుంటాం అనమాట ఎప్పుడైనా తెచ్చుకుంటే, ఎందుకంటే మా డాడీ అవే నస్తాయి అని అవే తెస్తారు. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ చూసేయండి ఎలా చేసింది ఏంటి అని, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీకు. ఒకసారి తిప్పేసుకొని అవి మగ్గనిద్దామండి. చాలా మెత్తగా మగ్గాలన్నమాట. మళ్ళీ కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. తర్వాత మా మమ్మీ పసుపు వేసిందండి. పసుపు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెం నీ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మనం పసుపు ఎక్కువ వేసుకుంటే కొంచెం తగ్గుతుంది అనమాట. పసుపు పక్కా వేసుకోండి. తిప్పేసుకొని కాసేపు మగ్గనిద్దామండి ఉల్లిపాయల్ని. చేప దాకలు తెలుసు కదండి, వెడల్పుగా ఉంటాయి అన్నమాట. అలాంటివి అయితేనే ఫిష్లు ఇరక్కుండా ఉంటాయి ముక్కలు అనేవి. అలాంటి దాకలు తీసుకుంటే మనకి ఈజీగా బాగుంటుంది అనమాట తిప్పడానికి, అట్లా చేయడానికి. మనం చికెన్లో ఎలా మ్యాగ్నేట్ చేసుకుంటామండి అన్నీ ఫస్ట్ వేసేసుకొని, అలాగే ఈ ఫిష్లో కూడా ముందే వేసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే అనమాట సాల్ట్, కారం అవన్నీ. ఉల్లిపాయలు మగ్గినాయి లేదో ఒకసారి చూసుకొని తిప్పుకుంటూ ఉండండి. తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందామండి, ఇంకొంచెం మగ్గాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చిని ముందు వేసుకోలేదండి, పచ్చిమిర్చి బాగా మెత్తగా అయిపోతాయని. తర్వాత ఘాట్లు పెట్టేసుకొని ఒక 10 పచ్చిమిర్చిని వేసేసుకొని తర్వాత ఫిష్ని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. బాగా వెడల్పు దాకా కదండి అది, మాకు ఒక్కొక్కటిగా పేరుస్తాం అన్నమాట అందులో. పచ్చిమిర్చి వేసేసుకొని తిప్పేసుకున్న తర్వాత చెప్పాను కదండి ఫిష్ ముక్కల్ని వేసుకుందాం. నెక్స్ట్ దీనికి ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను అందుకే అల్లం వెల్లుల్లిపాయ దంచుతున్నాను రోట్లో. మేము ప్రతి కర్రీలోకి, నాన్ వెజ్లోకి పక్కా దంచుకొనే వేసుకుంటామండి. టేస్ట్ అనేది అప్పుడే వస్తుంది అనమాట. తర్వాత దంచేసుకొని తీసేసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. తర్వాత అమ్మ ఫిష్ ముక్కలు అందులో వేస్తుందండి, చూసేద్దాం రండి. ఫస్ట్ తలకాయలు పెట్టుకుందనమాట మధ్యలో, తర్వాత అన్నీ చుట్టూరు పేర్చేసుకుంటుంది. చూసారు కదండి, అవి దాకలు అనేది వెడల్పుగా ఉంటే ఫిష్ కర్రీ అంటే పెద్ద పెద్ద పీసెస్ అయితే విరగకుండా ఉంటాయి అన్నమాట. అదే చిన్న దాకలో ఉంటే ఒక దాని మీద ఒకటి ఉండి మనం వేసుకునేటప్పుడు తిప్పేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట. అలా విరగకుండా ఉండాలంటే అలా వెడల్పుగా ఉండే గిన్నెలు తీసుకోవాలి. చేపల కూర అంటే దాకలంటే బయట ఇస్తారండి, చూపిస్తారనమాట షాప్ వాళ్ళు, అలాంటివి తీసుకోండి. అన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకుందామండి. ఫస్ట్ నానబెట్టుకొని పెట్టుకుందనమాట. కిలో చేపలండి అవి. చేపలకి అంటే ఒక 2-3 నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని తీసుకుంది. తర్వాత ఉడకనిద్దామండి ఫిష్ని. తర్వాత మసాలా దంచేసుకుందాం. ధనియాలు, జీలకర్ర,
జీలకర్ర, తర్వాత చెక్క లవంగాలు వేసుకోండి. పెద్దగా మసాలా అవసరం లేదు, అవేదో కొంచెం మసాలా టేస్ట్ రావడానికి చెక్క లవంగాలు వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి దంచేసుకోండి. దంచుకుంటేనే ఏదైనా రుచి బాగుంటుందండి. మీరు దంచుకునే దానికి రెడీమేడ్గా వేసుకునే దానికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఏ కర్రీకైనా సరే సెట్ అయిపోతుంది. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోండి. మనం ఇంతకుముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాము, ఇందులో కూడా వేసుకుంటాం. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తుంది మా మమ్మీ, ఎందుకంటే బాగుంటుంది అండి టేస్ట్ అయితే. చెప్పాను కదా, సూపర్ ఉంటుంది అనమాట మా మమ్మీ చేపల కూర. పక్కన తీసుకుందాం, ప్లేట్లోకి తీసేసుకుని. వండేదేమో మమ్మీ అండి, నేనేమో మసాలాలు అలాంటివి ప్రిపేర్ చేస్తాను అనమాట పక్కన కూర్చొని. తర్వాత చేప ముక్కలు ఎలా ఉడుకుతున్నాయో ఒకసారి చూసుకొని అడుగు పట్టకుండా ఒకసారి తిప్పుతూ ఉండాలండి. మా మమ్మీ తిప్పుతుంది కదా, అలాగే తిప్పుకోవాలన్నమాట. గరిటె పెట్టకూడదు, గరిటె పెడితే ఏంటంటే ముక్కలు అనేది ఇడిపోతాయి. అటు ఇటు క్లాత్ పట్టుకొని అలా తిప్పుకోవాలండి. అలా తిప్పుకుంటే మనకి ఫిష్ అనేది ఇరక్కుండా ఉంటుంది అనమాట. అలా ఉడుకుతూనే ఉండాలండి ఫిష్ అనేది గట్టిపడేంత వరకు. చూసారు కదా, ఆయిల్ అవన్నీ పైకి తేలుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుతూ ఉండండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకుందామండి. అదిగోండి, అలా తిప్పుకొని మూత పెట్టుకుందామండి. కాసేపు మూత పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాటికి పడుతుంది అన్నమాట. మమ్మీ ఏంటంటే పైన ఉందని ఒకసారి గరిటె పెట్టుకొని కిందకి తీస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ని. గ్రేవీలోకి అయితే ముక్క పడుతుందని. తర్వాత చింతపండు పులుసుని పిసికేసుకొని వేసుకుందామండి చేపల పులుసులోకి. చేపల పులుసు ఏంటంటే గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి మళ్ళీ తిప్పుకొని చింతపండు పులుసు నెక్స్ట్ వేసేసుకుందాం. నూనె పైకి తేలిన తర్వాత ఇంకా చింతపండు పులుసు వేసుకోవడమే అండి. చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టి ఉడకనిద్దామండి. కారం ఉప్పు అన్నీ ఎక్కువ వేసుకోవాలండి ఫిష్ కర్రీలోకి, అప్పుడే నీసు వాసన అనేది రాదు అన్నమాట. అన్నీ సమానంగా ఉంటే మనకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అన్నమాట ఫిష్ కర్రీ. తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసిన తర్వాత ఇంకా ఉడకనిద్దామండి. పులుసు అనేది దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలన్నమాట. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, కింద అడుగు పట్టకుండా. అడుగు పడితే ఏంటంటే టేస్ట్ అనేది మారిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసేసుకుందామండి.
కొత్తిమీర వేసేసుకొని తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మమ్మీ గరిటె పెట్టిందంటే పులుసు వేసింది కదా, కొంచెం గ్యాప్ ఉంది. చిన్న చిన్న ముక్కలు కదండి, పెద్ద ముక్కలు ఏం కాదు కదా, అందుకే మమ్మీ పులుసు వేసిన తర్వాత గరిటె పెట్టింది. మీరైతే పెద్ద పెద్ద పీసెస్ అయితే గరిటె పెట్టుకోకండి, గరిటె పెడితే ఏంటంటే ముక్క అనేది ఇరిగిపోతుంది అనమాట. మమ్మీ తిప్పింది కదా, అలా తిప్పుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకోసారి తిప్పుతుందండి, అలా నూనె పైకి తేలితే సరిపోతుంది అనమాట. గ్యాస్ బంద్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చల్లారితే నెక్స్ట్ డే రోజు అయితే చాలా బాగుంటుందంట చేపల పులుసు. మేము ఎప్పుడు అలాగే తింటాను నేను. అదిగోండి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఫిష్ అనేది అలాగే ఉందన్నమాట. అన్నంలో వేసేసుకొని తినేద్దామండి. నేనైతే 3 పీసెస్ కన్నా ఇంకెక్కువ తినను అనమాట, మీకోసం అలా వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫిష్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి మమ్మీ స్టైల్లో. ఎప్పుడు అలా కాకుండా మీ స్టైల్లో కాకుండా ఒకసారి మమ్మీ స్టైల్లో చేయండి అనమాట. చాలా బాగా నచ్చింది నాకు చేపల పులుసు. మా మమ్మీ చేపల పులుసు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.